కూడా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగంపూడి రాజా. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఆయన మాట్లాడినటువంటి ప్రతి అక్షరంలోని కూడా ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజల తాలూకా మేలు కోసం ఎంతగా ఈ ప్రభుత్వం పరితపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది అధ్యక్ష. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కేవలం ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మన వైపు చూసి అసూయపడేంతగా ఈ రకంగా కూడా పరిపాలన అనేటువంటి చేయొచ్చా, పేదవాడికి ఇన్ని రకాలుగా ప్రభుత్వం అనేటువంటిది భరోసాను కల్పించగలిగేటటువంటి అవకాశం ఉందా అనేటట్టుగా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన అందించారు అధ్యక్ష. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకి గురవుతూ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని మనం దూరం చేసుకున్నాం, మళ్ళీ తిరిగి మన జీవితాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క పేదవాడిని కూడా చేయించి ఒక ఆరోగ్య భరోసా కానీ ఒక విద్యా భరోసా కానీ ఇచ్చారో, మళ్ళీ మనకి చీకటి రోజులు మొదలవుతుందేమో రాజశేఖర రెడ్డి గారు దూరం అయిపోవడంతో అనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి మరి గడిచినటువంటి 10 ఏళ్ళు కూడా 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి మళ్ళీ 2019 వరకు కూడా నిజంగా అన్ని రకాలుగాను కూడా వెనకబడ్డాం అనేటువంటిదే వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. మరి అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఏదైతే ఆవేళ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దురాలోచనతో 100ల కొద్దీ అబద్ధాలాడి ప్రజల్ని మోసగించి 650 వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా మరి ఆయన యొక్క అధికారాన్ని చేపట్టారు. 2014 నుంచి 19 వరకు కూడా పూర్తిగా ప్రజల్ని పంగనామాలు పెట్టాలి, వాళ్ళకి మొండి చేయి చూపిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని గాలి కొదిలేసి ఏ రకంగా దొరికిన మేరకు దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఆఖరి ఓ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త వరకు కూడా పనిచేశారు అధ్యక్ష. మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయనటువంటి ఓ సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆవేళ 3648 కిలోమీటర్లు ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు అధ్యక్ష. నవరత్నాల పథకాల పేరిట ఆవేళ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా చేసి చూపిస్తామనేటువంటి మాటని ప్రతి గడపకి తొక్కి ఆవేళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం వివరించడం జరిగింది అధ్యక్ష. 2019లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పొందినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల చేత చేత్కరించబడి ఆవేళ ఓ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందిస్తూ 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష. మరి ఆ క్షణం నుంచి
ఈవేళ దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి, ఏ రకంగా నవరత్నాల పథకాల ద్వారా పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఓ దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అందుగురించే ఈవేళ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేక ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు అందించేటటువంటి క్రమంలో కానీ రైతన్నకి వ్యవసాయ రంగానికి పెద్దపీటను వేస్తూ మరి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ అలాగే విద్య వైద్యం అలాగే సుపరిపాలన ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క ఫలాలని అందించాలి అనేటువంటి లక్ష్యం కావచ్చు అధ్యక్ష. లేక పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, లేక మహిళలకు సంబంధించినటువంటి సాధికారత కావచ్చు, లేక ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ లేక అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, అందరికీ కూడా సమవుజ్జిగా న్యాయం చేస్తూ అన్ని రంగాలని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్షాలు కేవలం ఏదో రకంగా పేదవాడికి మంచి జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా పేదవాడికి మంచి జరగకుండా అడ్డుపడాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువని గుర్తొచ్చేటటువంటి పథకం కానీ లేకపోతే పలానా ప్రాంతంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సంపాదించుకోలేనటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈవేళ ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి నాడు నేడు కావచ్చు, లేకపోతే అనేక పథకాల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని నింపుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మారేటట్టుగా ఈవేళ మహిళలకి చేయూతను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా అనేక పథకాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతా ఉన్నారు అధ్యక్ష. మాట్లాడితే అభివృద్ధి లేదు, కేవలం ఇదేదో పేదలకి దోచిపెట్టేస్తూ ఉన్నారని మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈవేళ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాలని నిర్మించాలనేటువంటి ఆలోచన ఒక్కొక్కటి దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు వ్యయం అవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి ఓ నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేయడం కానీ లేకపోతే ఏదైతే ఈవేళ చాలా తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయనటువంటి రీతిలో ఈవేళ పెద్ద ఎత్తున పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ నిర్మాణం చేస్తూ మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రానికి తాలూకా ఏదైతే ఆర్థికంగా పూర్తిగా ఎదగాలి అనేటువంటి ఒక దూర ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అక్కడి నుంచి మొదలుపెట్టి ఈవేళ గ్రామ స్థాయిలో గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటివి అనేక వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే గ్రామ సచివాలయాలు మనం చూస్తే అది కేవలం ఏదో ఓ 2 అంతస్తులు భవనమో లేకపోతే 4 ఇటుకలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగో కాదు అధ్యక్ష. ఈవేళ 550కి పైగా సర్వీసెస్ని ప్రజలకు చేరువలో ఉంచి ఏ ఒక్కరికి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఊరిలోనే 4 అడుగుల దూరంలో ఈవేళ ఒక వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నారో వాళ్ళని నియమించి వారితో పాటుగా దాదాపుగా 11 శాఖలకు సంబంధించినటువంటి వివిధ అధికారుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికి ఏ చిన్న అర్జీ అక్కడికి తీసుకెళ్ళి ఆ సచివాలయంలో టేబుల్ మీద పడేస్తే ఈవేళ నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు వాళ్ళకి దాని మీద ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష. గతంలో మనం చూసేవాళ్ళం రైతులకి ఏదైనా కష్టం వస్తే పట్టించుకునేటటువంటి నాదుడు ఉండేవాడు కాదు అధ్యక్ష. ఏదైనా అవసరం ఉంటే ఆ మండలానికి సంబంధించి ఒకే ఒక్క
వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఉండేవారు అధ్యక్ష. వాళ్ళ దగ్గరికి వెళితే మరి బహుశా మండలంలో ఇతర పనుల కారణం రీత్యా కావచ్చు, లేకపోతే అందుబాటులో లేనటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు, ఏ ఒక్క రైతుకి కూడా ఒక భరోసా అనేటువంటిది ఉండేది కాదు అధ్యక్ష. ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి విత్తనాల నుంచి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూని అయ్యేటట్టుగా ఓ రైతు భరోసా కేంద్రాన్ని అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళం ఒక మండలానికి కేవలం ఒకే ఒక్క పిహెచ్సి ఉండేది. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే సీతానగరం మండలంలో కేవలం హెడ్ క్వార్టర్లో ఎప్పుడో కట్టినటువంటి ఒక పిహెచ్సి ఉంది అధ్యక్ష. అక్కడ కూడా చాలినటువంటి భవనం కానీ, లేకపోతే రేపో ఎల్లుండో పడిపోద్ది అనేటువంటి పరిస్థితిలో ఉండడం కానీ, లేకపోతే సిబ్బంది అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి కానీ ఉండేది అధ్యక్ష. ఈవేళ మరి జిల్లా స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి రెవెన్యూ డివిజన్కి